మనం ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నాం. మొన్ననే జనవరి 26వ తేదీ 77వ రిపబ్లిక్ దినోత్సవం మనం జరుపుకోవడం చూసాం. రిపబ్లిక్ దినోత్సవం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం. ఆ రోజు నుంచి 77వ రిపబ్లిక్ దినోత్సవం చేసుకున్న నాటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కూల్చివేతలు, దాడులు, దహనాలు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకం అంతా ఇంత కాదు. మొన్న చూసాం, టీడీపీ శ్రేణులు ఒక వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి విడుదల రజనీ గారి పైన దాడి చేయడం కానీ, అలాగే మాజీ మంత్రి కాపు నాయకుడు అంబటి రాంబాబు గారి పైన దాడి చేయడం కానీ, అలాగే మరొక మాజీ మంత్రి జోగినేని రమేష్ పైన జరిగిన దాడులు కానీ. ఎక్కడికి పోతూ ఉంది ప్రజాస్వామ్యం? మనం ఎక్కడున్నాం? మనం ఏమైనా ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే ఆటవిక రాజ్యంలో ఉన్నామా? మీరు గమనించాలా. కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకు? అంబటి రాంబాబు గారి పైన ఆయన ఒక కార్యక్రమానికి, దైవ కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఉంటే టీడీపీ శ్రేణులు పబ్లిక్గా రాళ్ళు, కర్రలు తీసుకొని రోడ్డు మీద ఆయన పైన దాడి చేసి ఆయనపై రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, మహిళలు సైతం చెప్పులు చూపించి అతన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రేరేపించడం జరిగింది. కేవలం అతను అదృష్టం బాగుండి ఆ రోజు ఆయన బతికి బట్టగడడం జరిగింది. లేకపోతే ఆ రోజు ఖచ్చితంగా అతన్ని హత్య చేయాలని ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్క్రిప్ట్ ప్రకారం టీడీపీ శ్రేణులు చేయడం జరిగింది. ఇది పూర్తిగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కాపులమందరం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గతంలో మేము ఇదే విధంగా రంగా గారిని కోల్పోయాం. అలాగే ముద్రగడ పద్మనాభం గారి పైన, వారి కుటుంబం పైన దాడులు చూశారు. ఇప్పుడు మరో కాపు నాయకుడు అంబటి రాంబాబు గారి పైన. చూడండి, ఈ తెలుగుదేశం పార్టీకి కాపులు అంటే ఎందుకంత చులకన? కేవలం కూటమి వచ్చి 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది పనిచేస్తూ ఉందా? పోలీసులు సాక్షాత్తు దగ్గర ఉండి దాడులు జరుగుతాయంటే ఆపాల్సింది పోయి ప్రేక్షక పాత్ర వహిస్తూ మౌనం వహిస్తున్నారు. మీరు చూశారు కదా మీడియాలో. పూర్తిగా పోలీసుల సమక్షంలోనే తెగబడి దాడులు చేస్తూ ఉన్న పరిస్థితి. అలాగే మాజీ హోంమంత్రి సుచరిత గారు, అలాగే మా బొత్స సత్యనారాయణ గారు డీజీపీ గారికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని పరిస్థితి. ఎస్పీ గారు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. ఒక మాజీ హోంమంత్రి ఎస్పీ గారిని కలిసేదానికి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాయకులపైన దాడులు చేశారు. వల్లభనేని వంశీ గారి పైన అయితేనేమి, పేర్ని నాని గారి పైన అయితేనేమి, అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారి పైన అయితేనేమి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన అయితేనేమి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన అయితేనేమి, మిథున్ రెడ్డి గారి పైన అయితేనేమి, భూమన కరుణారెడ్డి గారి పైన అయితేనేమి, విడుదల రజనీ గారి పైననేమి, కేతిరెడ్డి గారి పైన అయితేనేమి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పైన అయితేనేమి, ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకులుగా ఉన్నారో వారందరిపైన భౌతిక దాడులు చేస్తాను. ఇవన్నీ మీ కళ్ళకు కనబడడం లేదా? ఈ దాడులు చేసిన వాళ్ళపైన కేసులు పెట్టి వీళ్ళని జైలుకు పంపించాల్సిన అవసరం లేదా?